పశ్చిమాసియా సంక్షోభంతో భారత్లో వంట గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణా నిలిచిపోవడంతో గ్యాస్ సరఫరా బంద్ అయింది. సిలిండర్ల కోసం వినియోగదారులు 25 నుంచి 45 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిణామం నిత్యావసరాల ధరల పెంపుకు దారితీస్తోంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ గోదాముల వద్ద ప్రజలు క్యూలు కడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రైట్, గ్యాస్ కష్టాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి గ్యాస్ ఏజెన్సీ దగ్గర సిచ్యువేషన్? సరే, నేను సికింద్రాబాద్ బోయిగూడలోని ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాను. ప్రజల కష్టాలు అంతా ఇంత కావు. ఉదయం నుంచి అయితే గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరి నిలబడుతున్నారు. మనం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద కూడా చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచే మహిళలు, పురుషులు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఇంట్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుంది అనేటువంటి దృష్ట్యా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏజెన్సీల ముందు నిలబడుతున్నారు. అయితే అంతకుముందు బుక్ చేసుకుంటే ఒక 3 రోజుల్లో ఇంటికి తెచ్చి గ్యాస్ వేసేవాళ్ళు అనేటువంటి చెప్తున్నారు. కానీ ఇప్పుడు బుక్ చేసుకున్నప్పటికీ కూడా 5-6 రోజులు అవుతున్నా కూడా ఇంటికి రావట్లేదు, కనీసం సమాచారం లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళంతా అనేటువంటిది బారులు తీరుతున్నారు. వీళ్ళంతా ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ గ్యాస్ కోసం అడగాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చెప్తున్నారు. కొంతమంది కూడా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. మీరు బుక్ చేసుకున్నారా? ఎప్పుడు బుక్ చేసుకున్నారు? నేనేమో 3 రోజులు అయిందండి బుక్ చేసి. రాలేదండి, అదే తీసుకొని వచ్చాను. ఇప్పుడు తీసుకొని వచ్చాము, బిల్ తీసి బుక్ అయింది, రాలేదు. ఇంకా మొన్న ఆ వారం రోజుల కింద బుక్ చేస్తే 25 రోజుల తర్వాత బుక్ అవుతుంది. ఇప్పుడు కాదంటే 25 రోజులు అయి 3 రోజులు అయింది, ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చాము. మీరంతా మహిళలు అయినా కూడా క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఎట్లా ఉంది ఇబ్బంది? ఎంతసేపటి నుంచి నిలబడ్డారు? 1 అవర్ అయింది నేను నిలబడి. గ్యాస్ లేదని బుక్ చేద్దామని వచ్చిన, ఇంకా అది ఎప్పటికి వస్తుందో తెలియదు. అందుకని 4 రోజులు అన్నారు కదా, 4 రోజుల ముందు చేద్దామన్నట్టు వచ్చినాం మేము. ఇప్పుడు గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ కొరత లేదు, అది బాగానే వస్తుంది అనేటువంటి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి మీరు ఇంట్లో వాడడానికి సిలిండర్లు లేవు అని చెప్పి లైన్ లో నిలబడుతున్నారు. ఇబ్బంది ఉందా? నిజంగానే ఇబ్బంది ఉంది. లేదని నిలబడ్డాం మేము, గ్యాస్ లేదని నిలబడుతున్నాం మేము. లేకపోతే ఇంత ఎండలో నిలబడాల్సిన అవసరం లేదండి మాకు. ఏంటంటే లోపలికి వెళ్ళారా? ఉందంటున్నారా? గ్యాస్ లేదంటున్నారా? లేదు, ఇప్పుడైతే ఉన్నారో లేదో తెలియదు, ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము. కానీ లైన్ లో నిలబడి పొద్దున దగ్గర ఒక 1.5 అవర్ అయిపోయింది నిలబడి. కమర్షియల్ గ్యాస్ కే ఇబ్బంది ఉంది, గృహ వినియోగానికి ఇబ్బంది లేదని చెప్తుంది. మరి మీరేం చెప్తారు? కమర్షియల్ గ్యాస్ మాకు సంబంధం లేదండి, మాకు డొమెస్టికే కావాలి. ఇంటికి చాలా ఇబ్బంది ఉంది. కమర్షియల్ అయితే ఏమో కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది. గ్యాస్ గురించి పరేషాన్ అయిపోతున్నాము. 15-20 రోజులు అయిపోయింది బుక్ చేసి, ఇంకా గ్యాస్ సిలిండర్ ఏం అసలు తెలియట్లేదు. ఫోన్ చేస్తే అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు. మళ్ళీ గ్యాస్ ఏంది, ఇక్కడికి వచ్చి బుక్ చేసి స్లిప్ తీసుకొని పోయి గోడౌన్ లో తీసుకోమంటారు. ఈ గ్యాస్ కొరత లేనప్పుడు అంతకుముందు ఎట్లా ఎన్ని రోజులకు వచ్చేసేది? బుక్ చేయగానే విత్-ఇన్ 24 అవర్స్ 30 వచ్చేస్తుంది. 2 రోజులలో గ్యాస్ వచ్చేస్తుండే. కానీ ఈసారి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకో రేపో మాపో ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి, ముస్లింస్ వాళ్ళకి ఈద్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ईद के समय में इतना परेशान कर रहे हैं, मालूम रोजे रह के आना, लाइन में लगना, फिर लेना. अब कल ईद है, कैसा कर लेना? सुबह से 9 बजे से अभी तक नहीं आया हमारा नंबर. ईद में, ईद के समय में कैसा करना बोलो? कल ईद है, कैसा करना? अभी मिलता है कि नहीं मिलता है? మహిళలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఒకవైపు గ్యాస్ కొరత లేదు, గృహ వినియోగానికి గ్యాస్ ఉంది అనేటువంటిది అటు ప్రభుత్వము, గ్యాస్ ఏజెన్సీ చెప్తున్నా కూడా, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి ఆ విధంగా లేదు. గ్రౌండ్ లెవెల్లో అటు కమర్షియల్ సిలిండర్లే కాదు, గృహ వినియోగానికి కూడా ఇటు డొమెస్టిక్ సిలిండర్లు కూడా అందుబాటులో లేవు అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజలను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా బుక్ చేసి 5-6 రోజులైనా కూడా కనీసం రెస్పాన్స్ లేదు, అసలు గ్యాస్ వస్తుందా లేదా అనేటువంటి డౌటే ఉంది అనేటువంటి చెప్తున్నారు. హరి, ఇక్కడికి వచ్చి కూడా అడుగుతుంటే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి చెప్తున్నారు. మీరు మాట్లాడారా ఏజెన్సీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే గ్యాస్ సప్లై అవుతోందా, వీళ్ళకి సరిపడా సిలిండర్లు ఉన్నాయా అంటే కనుక ఏం చెప్తున్నారు? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? మాట్లాడే ప్రయత్నం చేశాము, ఇస్తాము, మాకు కూడా అంత సప్లై ఉండట్లేదు, కమర్షియల్ గా వాటికి ఇబ్బంది ఉన్నా కూడా డొమెస్టిక్ వాటికి ఇబ్బంది లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ చూస్తుంటే మాత్రం వీళ్ళంతా డొమెస్టిక్ అవసరాల కోసం అంటే ఇళ్లలో వాడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళే. వీళ్లకు గత 5-6 రోజుల నుంచి కూడా బుక్ చేసినా కూడా రెస్పాన్స్ లేదనేటువంటి చెప్తున్నారు. ఇంకొంత సమయం ఉంటే లోపల కూడా వెళ్లి మాట్లాడి తర్వాత కూడా అప్డేట్ చేస్తాం. కానీ ప్రస్తుతానికైతే డొమెస్టిక్ సిలిండర్లకు మాత్రం చాలా కష్టంగా ఉంది అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి వర్షన్. నిజంగానే సాయి, రేపు నిజంగా ఈద్, నిజంగా పాపం ముస్లిం సోదరులు మనకు తెలిసిందే, వాళ్ళు పండగ ఎంత ప్రతిష్టాత్మకంగా చేసుకుంటారనేది. అలాంటిది వాళ్ళకు కూడా లేని సిచ్యువేషన్ ఈరోజు కనిపిస్తుందంటే కనుక వాళ్ళకి ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కదా. మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకసారి. రైట్, ఒకసారి ఎవరైతే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి
వీళ్ళు చూడొచ్చు లోపల కూడా ఇంకా ఇంత చాలా క్యూ అనేటువంటి రష్ అనేటువంటిది కనిపిస్తుంది. ఒకసారి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వీళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, డొమెస్టిక్ ఇబ్బంది ఉందా? ఎక్స్క్యూజ్ మీ, డొమెస్టిక్ ఇబ్బంది ఉందా ఓన్లీ కమర్షియల్? కమర్షియల్ సార్, డొమెస్టిక్ ఏం లేదు. అంతా డొమెస్టిక్ అని చెప్తున్నాడు. డొమెస్టిక్ 5 రోజుల నుంచి కూడా రావట్లేదు. వస్తుంది సార్, ఈ పబ్లిక్ ఫస్ట్ రాదు అని వచ్చేస్తున్నారు కానీ కంపల్సరీ వస్తుంది. డొమెస్టిక్ ఏమి ఇబ్బంది 5-6 రోజులైంది బుక్ చేసుకొని ఇంతవరకు గ్యాస్ ఇవ్వలే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అందరు ఇక్కడ పబ్లిక్ కూడా వచ్చేసరికి మాకు కూడా డెలివరీ చేసే వాళ్ళకి కూడా కొన్నే దొరకడం వలన లేట్ అవుతుంది, అంతేగాని ఎక్కువ బుక్ చేస్తున్నారు అంతే. దాని గురించి ఏం లేదు. డొమెస్టిక్ అయితే అంతకుముందు ఒక రోజులోనే వచ్చేసేది, ఇప్పుడు 2 రోజుల్లో వస్తుంది అంతే. అంతకుముందు రావట్లేదు అంటున్నారు కానీ వస్తుంది సార్ కంపల్సరీ. పబ్లిక్ అది అనుకుంటున్నారు అంతే కానీ కంపల్సరీ వస్తుంది. రైట్, వీళ్ళైతే డొమెస్టిక్ సప్లై చేస్తున్నామనేటువంటి చెప్తున్నారు కానీ బహిరంగ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్లో బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్లనే డొమెస్టిక్ అనేటువంటి తీవ్ర కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే సివిల్ సప్లై శాఖ దానిపైన కూడా దృష్టి పెట్టింది. సో అయితే ఈ గృహ వినియోగానికి వాడాల్సినటువంటి సిలిండర్లను బయట బ్లాక్ లో అమ్ముతున్నారు, అందుకే ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. సో వీళ్ళంతా కూడా అందుకే ఆందోళన చేస్తున్నారు. హరి, ఆల్ రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.